హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దామా? మలేషియా కోర్టు తీర్పిచ్చింది. వాటిని ఎసరు పెట్టుకోకు. ఒరే ఆగరా పక్షి. అందుకే అత్తయ్య మీకు మావయ్య గారికి బట్టలు తీసుకుని వచ్చాం. చూసారా విన్నారా? అయ్యయ్యో, నా నా మొక్కుబళ్ళు నా దీక్షలు పూర్తి కాకముందే భగవంతుడు కనికరించి కరుణించాడు. అయితే ఇన్ని రోజులు భగవంతుడు చూడటం లేదని అంటున్నారా? ఒరే కుళ్ళుకోకురా. 25 లక్షలు నీ మొహానికి ఎప్పుడైనా చూసావా? నీ మొహానికి లక్షలు కనిపిస్తే మింగేస్తావు కదరా. నేను గుడి ముందు అడుక్కునేవాడిని ఎదవని చూసావు కదరా. ఆ స్వామీజీ చెప్పినట్లు జరిగింది. లేదు, రోహిణి చెప్తే నేను నిష్టగా దీక్ష చేయించినందుకే ఇంత మంచి జరిగింది. అవును నాన్న, మంచిగా జరిగింది. వీడు మింగేసిన 40 లక్షల నుంచి ఇప్పుడు నాన్నకి 10 లక్షలు ఇచ్చేస్తే మిగతా 15 లక్షలు బాకీ ఉంటాడు. 15 లక్షలు ఎప్పుడు ఇస్తావురా? అందులో నాకు రవికి వాటా ఉంది. అది ఇప్పుడే ఇచ్చేసేయ్. అడగరా రవి. పాపం అది వదిన వాళ్ళ నాన్న ఇచ్చింది. మనకు వాటా ఎలా వస్తుందన్నయ్య? ఏవండి మీరు ఆగండి. మనకెందుకు ఆ డబ్బు? ఏంటి మెల్లగా వాడిని గిల్లుతున్నావా? మీకు అలా కనిపించింది. మీరు చూడకుండా నేను గిల్లేనా? ఎగతాళిగా ఉందా? మరి మీరు ఎందుకు అలా అంటున్నారు? నేనేమన్నా అన్నానా? మీరేమంటున్నారు? ఇప్పుడు మీనాని మనకెందుకు ఆ డబ్బులు అని అంది. అది మీకు గిల్లినట్లు అనిపించిందా? ఆంటీ ఆగండి. అది ఒక తండ్రి తన కూతురు కోసం పంపించినట్లు డబ్బు. అందులో ఎవరికి ఏ వాటా లేదు అంటే గింటే మనోజ్ గాడికే ఉంటుంది. ఇంత మంచి తనం ఉన్నందుకు అందరూ నిన్ను మోసం చేస్తారు నాన్న. అందరూ కాదు, ఈయన ఒక్కడే మోసం చేశాడు. అవును నాన్న, నేను నిజంగానే మిమ్మల్ని మోసం చేశాను. ఈ డబ్బులతోనే నేను బిజినెస్ స్టార్ట్ చేసి లాభాలు రాగానే మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. అంతేకాదు మావయ్య, ఇంకో 15 లక్షలు కూడా తొందరలోనే పంపిస్తారట. అంటే మొత్తం 40 లక్షలా? ఏదో తేడా కొడుతుందిరా. వీడు మింగేసిన 40 లక్షలు వీడి గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకెళ్ళింది. ఆమె గాని దొరికిందా ఏంటి? సరిగ్గా 40 లక్షలే పంపిస్తాడని ఆయన ఎందుకు అంటున్నాడు? నాన్న, ఇందులో ఏదో తిరకాస్తుంది. అయ్యయ్యో, వీడు పట్టేశాడే. అదేం లేదు, నువ్వెప్పుడు 40 లక్షలు మింగినాడు అని మనోజ్ అంటూ ఉంటావు కదా. అలా అన్నప్పుడు నాకు కోపం వచ్చింది. నాన్నని 40 లక్షలు పంపిస్తామని అన్నాను. అవునా? అయితే మరి మాకు ఇవ్వడానికి కాదా? మరి ఇంకేంటి? మా వాటా మాకు ఇచ్చేయండి. ఆ డబ్బులు కూడా వచ్చాక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి లాభాలు రాగానే ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనోజ్ ఖాళీగా ఉన్నాడు కదా, ఏదో జాబ్ సెట్ కాలేదు కదా. చూసారా నా కోడలు ఎంత తెలివైందో. నా కోడలు గురించి నా కొడుకు గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచిస్తుంది. మరి ఇల్లు తాకట్టు పెట్టమంటే నువ్వు ఇవ్వలేదు కదమ్మా. అందుకే కదమ్మా వాడు గుడి ముందు అడుక్కుని బొచ్చు పట్టుకుని బాబా అని అడుక్కునేవాడు. అరే, నువ్వు మళ్ళీ గుడిమెట్లు వస్తావరా? ఇన్ని రోజులు మనోజ్ గారిని ఎగతాళి చేసిన వాళ్ళంతా ముక్కు మీద వేలేసుకునేలా చూస్తాను. ముక్కును వేలేసుకుంటారా? ముక్కులో వేలేసుకుంటారా? వీడు సంపాదించింది మా వాటా మాకు ఇచ్చి రోజు కదా చూసేది. అప్పుడు చూద్దాం. ఇన్నాళ్ళు అసలు మా నాన్న ఉన్నారనే అనుమానం కూడా వచ్చేదమ్మా. అయినా దేవుడు ఉన్నట్టే మలేషియాలో మీ నాన్నగారు ఉన్నారు. దేవుడు గుడిలో ఉన్నాడు. వీళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు. కోట్లు. అయ్యో, వీళ్ళ స్టార్ట్ చేయబోయే బిజినెస్ ముందు విష్ చెబుతున్నారు. ఆల్ ది బెస్ట్ మనోజ్. థ్యాంక్ యూ శృతి. చూసావా శృతి, నీ మనసులో ఎలాంటి కల్మషం లేదు కాబట్టే నువ్వు విష్ చేసావు. కొంతమంది ఉన్నారు, కడుపులో మంట రగిలిపోతూ ఉంటారు. నిన్నే అంటుంది. నాకెందుకు అర్థం కావట్లేదు అత్తయ్య. అంత ప్రేమగా ఇంట్లో ఇంకెవరికి ఉంటుంది? నాకు ఇంగ్లీష్లో చెప్పడం రాదత్తయ్య. రోహిణి బిజినెస్ బాగుండాలి, చాలా ఎత్తుకు ఎదగాలి. సరేలే, వెళ్ళి ఇద్దరు జ్యూస్ తీసుకురా. నువ్వు ఆగు మీనా. పార్లర్ అమ్మ జ్యూస్ తాగకూడదు. దీక్ష ఇంకా పూర్తి కాలేదు. అయినా ఫలితం దక్కింది కదా. ఇప్పుడు దీక్ష మధ్యలో ఆపేస్తే వచ్చిన డబ్బులు వీడు మళ్ళీ మింగేసి గుడి ముందు అడుక్కుంటూ తింటాడేం. పర్లేదా? నువ్వు ఆగరా. శుభం కోరుకోవాలి. మావయ్య గారు, అత్తయ్య గారు పక్కన వచ్చి నిలబడండి. బట్టలు పెట్టి బిజినెస్ బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. మళ్ళీ తీసుకోండి అత్తయ్య. సంతోషంగా ఉండండి. ఎవరే నిజంగానే ఈ డబ్బులు మీ మావయ్య పంపించాడా? నాకు ఎక్కడో కొడుతుంది. ఏం చూస్తున్నారు?
చుక్క లెక్కలు పెడుతున్నారా? నీకు నిన్న లెక్కలు కావాల్సిందేనా? నువ్వెందుకున్నావు? రాత్రి అయ్యింది కదా, త్వరగా పనులు పూర్తి చేసుకుని పడుకుందామని అనుకోవా? అబ్బా, అది కాదు మీనా. పార్లరమ్మని వాళ్ళ నాన్న మలేషియా నుంచి డబ్బులు పంపించారు అని చెప్తున్నారు కదా, దాని గురించి నేనేమనుకున్నానంటే పంపించారేమో అంటున్నారు. నువ్వు మాలో కాక ఇన్ని రోజులు పంపినా నాన్న ఇప్పుడు ఎలా పంపించాడు? అది కూడా జైలుకు వెళ్ళాక చెప్పారు కదా వాళ్ళ మావయ్య పంపించాడు అని. ఎవరు ఆ మేకమామ? అసలు వాడు వీళ్ళ మావయ్యే కాదు అని నా డౌట్. ఏమండి, సరే మీ మావయ్య అనుకుందాం. ఇలా వచ్చేవాడైతే పోయినసారి వచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా, జైలుకు వెళ్ళినప్పుడు ఇలా ఇచ్చాడు. వాళ్ళ నాన్న ముందు అతనికి ఇచ్చి ఉండొచ్చు, అయినా మర్చిపోయి ఉండొచ్చు. ఇదిగో నేను అడిగిన ప్రతిదానికి నువ్వు వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని సమాధానం చెప్పకు. అయితే మీరు కూడా అదే పనిగా అడగడం మానేయండి. వాళ్ళ సొంత విషయాలు మనకెందుకు చెప్పండి. మనోజ్ గారు నాన్న డబ్బులు కాజేసి ఇప్పుడు వాళ్ళ నాన్న పంపాడు అని బిజినెస్ పెట్టాలి అంటున్నాడు. నాకు అనుమానం వస్తుంది. ఇద్దరూ కలిసి ఏదో గూడుపుటాని చేస్తున్నారు అనిపిస్తుంది. మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? మనోజ్ గారి గురించి పూర్తిగా తెలియదు నేనా? కళ్ళజోడు పెట్టుకుని అమాయకంగా కనిపిస్తాడు కానీ పెద్ద కిలాడి. వాడు ఈ జన్మకి నాన్న డబ్బులు తిరిగి ఇవ్వడు. సరే మీనా, మీ అన్నయ్య అబద్ధం చెప్పాడు అనుకున్నా. రోహిణి ఎందుకు అబద్ధం? ఏంటి పాలరమ్మ గురించి చెప్తున్నావా? వీడు కనీసం మనుషులు నమ్ముతాడు. ఆమె ఏకంగా ఊరికే అమ్మేస్తుంది. మెల్లగా మాట్లాడుతూ వినపడుతుంది. ఏం పర్లేదు. అసలు మన షాప్ పోవడానికి కారణం తనేనేమో నా డౌటు. ఇలా అందరికీ అనుమానించకండి. అవునండి, గుడ్డిగా నమ్మకు. ముఖ్యంగా వీళ్ళిద్దరిని. ఇద్దరు తోడు దొంగలు. సరే, ఏదో ఒకటి లేదులే, వదిలేయండి. ఇప్పుడు ఇంట్లో అన్నీ సర్దుకుంటున్నాయి. మీరు ఇప్పుడేం గొడవ చేయకండి. నేను గొడవ అనుకోవట్లేదు. మీరు ఎంత కోపంగా గొడవ పడాలి అనిపిస్తుంది కదా. కోపడడానికి నాకు కోపం కాదు, ఇంకొక కూడా తెలుసు ఏంటో. కొన్ని మాటలు చెప్పలేం కదా. ఏంటి మీనా ఆలోచన లేకపోవడం ఏంటి? అందరూ ఇళ్లలో లైట్లు వేస్తున్నారు. మీరు ఇలా ఎక్కడికి పెడితే అక్కడ ఏది పెడితే అది చేయకూడదు. మరి ఏం చేయాలి? అవసరమైనప్పుడు విషయాల గురించి మాట్లాడాలి. బాగా గుర్తు చేసావు. డబ్బు వేయకున్న రహస్యం ఏంటో కనిపెట్టాలి. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా. థ్యాంక్ యూ. నువ్వు చాలా మారిపోయినట్లున్నావు. హ్యాపీ బర్త్డే సంజు. డ్రెస్ మాత్రం అదిరిపోయింది. ఎక్కడే తీసుకున్నావా చెప్పు. మీ సెలక్షన్ సూపర్. బర్త్డే విషయం. హ్యాపీ బర్త్డే సంజు. ఎవరు నీకు తెలియదు? నా వైఫ్. ఈ పల్లెటూరు అమ్మాయి సంజు వైఫా? పార్టీకి ఇలాగేనా రావడం? పార్టీలకి ఎప్పుడు వెళ్ళనట్టుందే. అమ్మాయిని చూస్తే ఏం మాట్లాడుతున్నావు? నా కర్మ, అదంతా పెద్ద స్టోరీలే. ఇప్పుడు అదంతా ఎందుకు? మూడ్ స్పాయిల్ చేసుకోవడానికి. లీవ్ ఇట్. కేక్ కట్ చేయి. అవును, కట్ చేయాలి కదరా, కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ రా. తీసుకోండి. ఏంటి? ఏమేమి అక్కరేరే? ఏంటి? డ్రింక్ ఆఫర్ చేసావా? డ్రింక్ ఆఫర్ చేశాను. నీ వైఫ్ ఇలాంటి చోటుకి రావడం ఇదే మొదటిసారేమో. మింగిల్ కానప్పుడు ఎందుకురా తీసుకురావడం? ఏంటి కంపెనీ ఇచ్చావు? సారీ అండి, నేను నిజంగా అలవాట్లేదు. ఇప్పుడు వదిలేస్తారా? వదిలేండి. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? నీ ఇంట్లో నీ అన్న తాగుబోతే కదా, మమ్మల్ని తాగుబోతులు చేస్తావు ఏంటి? కల్చర్లెస్ బ్యూట్లు నువ్వేంటి? వద్దండి, తీసుకోండి. వద్దు, ప్లీజ్ వద్దండి. ఏంట్రా, ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి పుట్టింది కదా, పోనీలే, వాళ్ళతో పోల్చుకురా, దూరం వెళ్ళకు. వదిలేరా, నీకెందుకురా? రోహిణి వాళ్ళ నాన్న పిలిచావా? నాన్న ఏంటి? ఆకలేస్తే లేచిపోయిన నలభేమ్మగాడు ఈ డబ్బులమ్మ వచ్చారు కదా, వాళ్ళని ఎవరు పిలిచారు? టైంకి వీళ్ళే వచ్చారు కదా. మరి ఆ పాలరమ్మని ఎందుకు పని కట్టుకుని వెళ్ళి పిలవాలి? వాళ్ళని ఎప్పుడు కొత్తగా డబ్బులు వచ్చాయనే కదా. ఇవాళేం కొత్త? నేను వాళ్ళని ప్రేమగా చూసుకోవడం కాదు. అమ్మ రోహిణి, బాబు మనోజ్, భోజనానికి రండమ్మా. పిలుపులో ఎంత తేనె రంగు పోస్తుందో చూసావా నాన్న? నువ్వు తేనెరా రాయిరిక. కొన్నాళ్ళు మీ అమ్మ నేల మీద అడుగు పెడుతూ నడుస్తుంది. ఏంట్రా? రెండు కూర్చోండి. మీనా, ఇద్దరికీ వడ్డించి ఇక్కడే ఉన్నాయి అత్తయ్య. ఎవరికి కావాల్సింది వాళ్ళే వడ్డించుకుంటారులేండి. అందరూ అసూయ రగిలిపోతున్నారు. అవును, గుడి ముందు అడుక్కునేవాడిని చూసి పాలరమ్మ అందులో పనిచేస్తుందని చూసి కడుపు నిండా తినండి నాన్న. మీనా, తినమ్మ. ఎగ్స్ మళ్ళీ ఎందుకు?
ఏంటి అన్నీ వాళ్ళకేనా? అసలు మాకెయ్యరా ఆంటీ? ఏంటి? అవును, దీక్ష 21 రోజులు చెప్పారు కదా, ఇంకా పూర్తి కాలేదు కదా, అప్పుడే గుడ్లు పెడుతున్నారేంటి? ఒక చేతితో కూడా కంకణం కూడా తిప్పలేదు. డబ్బులు వస్తే దేవుణ్ణి మర్చిపోతారా? దీక్షని వదిలేస్తారా? మొక్కు పట్టించుకోరా రే? అవును కదా, నిజమే ఆంటీ, మర్చిపోయారు. అసలు మొక్కు డబ్బులు రావాలంటే రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి రావాలనే కదా ఆయన దీక్ష చేసేది. కోడిగుడ్లు దీక్ష వదిలేస్తారా రే? నేనంటే మర్చిపోయాను, నువ్వెందుకు గుర్తు చేయలేదు మీనా? నేనంటే మర్చిపోయి కంకణం కట్టుకున్న రోహిణికి ఎలా మర్చిపోయింది? అంటే వాళ్ళ నాన్న జైలు నుంచి ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నారా? డబ్బులు పంపిస్తే చాలు అని ఆయన అయితే ఏమీ అంతే అనలేదు. అసలు ఏమీ అనుకుంటున్నారు మీరు? అరే, ఈ మధ్య ఎగ్స్ వెజిటబుల్స్ రా, గుడ్డుని వెజిటబుల్ అయితే దాని తల్లి ఏమంటారా? అరే ఆపరా, రోహిణి దీక్ష మధ్యలో వదలకూడదని వీలు కాదు, అందుకే తీసేయమ్మా. అరే ఈ గుడ్లు డబ్బుడమ్మా. కోడి అన్న నాన్న నువ్వు నేను అందరూ పంచుకుందాం. నేను వేరే వండాను. ఆహా, వండకపోయినా స్వయం పాకమే తినాలి. పచ్చడి కూడా చేసుకుని కూడా పట్టుకుని తినాలి. ఆ అన్నం ఉడకనన్నం, ఆ ఉప్పు లేని పచ్చడి చేసుకుని తినండి. అమ్మ కనీసం వేరే ప్లేట్లైనా తీసుకురమ్మా. మీనా, వేరే ప్లేట్లు తీసుకురా. నా చెయ్యి ఖాళీ లేదు, తెచ్చుకునే వాళ్ళు ఉంటే తెచ్చుకోండి. చాలు, ఈ దీక్ష పూర్తయ్యేదాకా సర్దుకో మనోజ్. తర్వాత రోజు బిర్యానీ ఆర్డర్ చేసుకుని పెడతాను. 25 లక్షల హారతి కర్పూరం చేయదాకా బిర్యానీలు తినండి. ఎవడొద్దన్నారు? అంత లేదు. మిగతా డబ్బులు కూడా రాగానే మనోజ్ నాన్న వాళ్ళందరికీ బుద్ధి చెప్తాడు. ఆ బుద్ధి ఏమిటి? గుడి ముందు అడుక్కుని తింటాడు. రోహిణి వాళ్ళ నాన్న 25 లక్షలు పంపించారు కదా, వీడి కడుపు రగిలిపోతుంది. అది గొప్ప కాదు. ఆయన కోటీశ్వరుడయి ఉండి 20 లక్షలే పంపించాడు. మా నాన్న డ్రైవర్ అయి 40 లక్షలు ఇచ్చాడు. అది గొప్ప. ఎస్, కరెక్ట్గా చెప్పావు అన్నయ్య. వాళ్ళు నిజాలే చెప్పారు, కానీ కొందరికి అవి నచ్చవు. జీర్ణం కూడా కాదు. అది 25 లక్షలలాగా 15 లక్షలు నా అకౌంట్లో పడ్డాక అప్పుడు చెప్తాను రా. నాన్న నాకు పెద్ద డౌట్. ఏంట్రా అది? మీనా, మీ అమ్మ నీకు డబ్బులు పంపాలంటే ఎవరికి పంపుద్ది? నాకే. ఆ డబ్బుడమ్మా, మీ అమ్మ నీకు డబ్బులు కావాలంటే ఎవరికి పంపుతుంది? నాకే. మరి ఈ ముక్కు మొహం తెలియని మనిషికి అకౌంట్లో డబ్బులు ఎలా వేయడం? ఏరా, నువ్వు మింగేసి 40 లక్షలు కరెక్ట్గా నువ్వు పంపించని, నీ దగ్గర మింగేసిన కరెక్ట్ గర్ల్ ఫ్రెండ్ ఇవ్వడం లేదు కదా, మరే దగ్గర నుంచి వచ్చినాయి ఎవరికి తెలుసు? నేను నీ పోరు పడలేక 40 లక్షలు అడిగాను, అందుకే అంతే పంపిస్తారన్నారు. మనోజ్ అన్నయ్యకి ఎందుకు పంపించారు అంటే, నా అకౌంటు ట్యాక్స్ ప్రాబ్లం ఉంటుందని మనోజ్కి వేశారు. అదేంటి, నువ్వు పార్లర్ అమ్మేశావు కదా, చేసే జాబే కదా, ప్రాబ్లం ఏముంది? ఏంటత్తయ్యా ఇదంతా? మా నాన్న డబ్బులు పంపించకపోతే పంపించలేదు అంటున్నారు, పంపిస్తే ఇలా మాట్లాడుతున్నారు. ఎలా చావాలి నేను? వదిలేయమ్మా. వాళ్ళ అత్తగారి నుంచి వాడికి రూపాయి కూడా రావటం లేదు కదా. అటు తిప్పి ఇటు తిప్పి మా పుట్టింటి వాళ్ళని లాగేద్దు. పొద్దున్నే ఎవరో తెలిసి ఇచ్చి డబ్బులు మీద మా ఆయన ఆశ లేదు. ఎవరి మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన అవసరం లేదు. ఆయన కష్టాన్ని ఆయన నమ్ముకుంటాడు. ముందు ఏమీ అడుక్కోని అవసరం లేదు. అమ్మ విన్నావా అమ్మ ఎలా మాట్లాడుతుందో? కరెక్ట్గానే మాట్లాడతాను. నా భర్త పుట్టింటి నుంచి రూపాయి కూడా ఆశించరు. సరిగ్గా చెప్పింది. నా భార్య వాళ్ళ పుట్టింటి నుంచి ఏమీ ఇవ్వాలన్న అవసరం లేదు. మీనా సంపాదించిన డబ్బులతో నాకు కారు కొనిపెట్టింది. నేను సంపాదించిన డబ్బులతో తన స్కూటీ కొనిపెట్టాను. ఇక చాలు. తినేటప్పుడు ఒకరినొకరు అనుకోకండి రా, ప్రశాంతంగా ఉండండి. అది కాదండి, ఫస్ట్ నువ్వు నోరు మొయ్యి. అంతా నిశ్శబ్దంగా ఉండండి. చూస్తున్నారు కదా, ఇదేనండి ఇవాళ గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్. రోహిణి ఇలాగే చేస్తుందా? అసలు రోహిణికి ఫుల్ స్టాప్ పెడతారా? ఈ కథ ముందుకి ఏం జరుగుతుంది అనేది మనం ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.